Hello guys, welcome back to the channel. This is Hemant and you are watching Hemant Tales. ఈరోజు వీడియో ఏంటంటే మనం బెంగళూరు టు బేలూరు వెళ్తున్నాం, వన్ డే ట్రిప్ లాగా. ఇప్పుడు యశ్వంతపూర్ బస్ స్టాప్లో ఉన్నాం. 6:30కి బస్సు, 6:15 అవుతుంది టైం, ఎగ్జాక్ట్లీ 6:15 AM. ఈ టికెట్స్ వచ్చేసి మేము KSTDC.coలో బుక్ చేసుకున్నాం. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. KSTDC ఏంటంటే ఈ బెంగళూరు టు కర్ణాటకలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ అన్నిటికీ వీళ్ళే బస్సెస్ అరేంజ్ చేస్తారు. లైక్ 1 డే ట్రిప్స్, 2 డే ట్రిప్స్, 5 డే ట్రిప్స్ కూడా ఉంటాయి. సో మనం బుక్ చేసుకుంటే వాళ్ళదే ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళదే ఉంటుంది. అది ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మేము బుక్ చేసుకున్నది అయితే బెంగళూరు టు బేలూరు 1 డే ఎటర్నరీ. మార్నింగ్ 6:30 AMకి పిక్ చేసుకొని మళ్ళీ నైట్ 10 o'clockకి ఇక్కడే డ్రాప్ చేస్తారు. దీంట్లో ఇంక్లూడ్ అయ్యేది 3 టెంపుల్స్ ఇంక్లూడ్ అవుతాయి. అవన్నీ చూపిస్తా వీడియోలో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ మేము యలహంకలో వచ్చేసి, నేను యలహంకలో ఉండేది బెంగళూరులో. 5:30కి స్టార్ట్ అవుతే 6:10 కల్లా వచ్చేసాం మేము యశ్వంతపూర్కి. ఒక 20 minutes ఉంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో యశ్వంతపూర్ BMTC బస్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్లో KSTDC ఆఫీస్ ఉంది చిన్నది. అక్కడ మన టికెట్ ఎంట్రీ చేయించాలంట. సో అది ప్రాసెస్. టికెట్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంట్రీ చేస్తారు. 6:30కి బస్ వస్తుంది, ఎక్కేసి వెళ్ళిపోవడం అంతే. మేము యలహంక నుంచి క్యాబ్లో వచ్చేసాం. క్యాబ్ కాస్ట్ 207 పడింది మాకు 4 మెంబర్స్కి. సో ఒక్కొక్కరికి 50 రూపీస్ పడింది. ఫైనల్గా మన బస్ అయితే వచ్చేసింది. బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కరికి 950 రూపీస్ పడింది. బస్సు కొంచెం డిలే అయింది. 6:30కి వచ్చి బస్ 7కి వచ్చింది. 7:15కి స్టార్ట్ అయినాం. ఎగ్జాక్ట్లీ 7:15కి యశ్వంతపూర్లో స్టార్ట్ అయిపోయినాం. 9 o'clockకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇస్తారంట సిటీ దాటాక. ఎగ్జాక్ట్లీ టైం 7:30 అవుతుంది. జర్నీ గోస్ గుడ్. ఎగ్జాక్ట్లీ 9 AMకి అయితే మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఆపేశాడు. హోటల్ దగ్గర మంచిగా పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఇంకా అక్కడ చెట్ల మధ్యలో కూర్చొని టిఫిన్ తినేసి ఒక కాఫీ కూడా తాగేసాం. మా వాళ్ళకి చూడండి కొంచెం గ్యాప్ దొరికింది, కథం ఆటలు స్టార్ట్ చేసిండ్రు. ఇంకా అలా కాసేపు టైం పాస్ చేసేసి మన ఫస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ చూడబోయే ప్లేస్ పేరు వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ బాహుబలి. అండ్ ఇది శ్రావణబెళగోళలో లొకేట్ అయి ఉంది. హలో, టైమ్ ఈజ్ 11 AM అండ్ ఫస్ట్ స్పాట్ అయితే కంప్లీట్ అయిపోయింది, బాహుబలి స్టాచ్యూ. మా స్టాచ్యూ చూడాలంటే ఒక 1000-2000 స్టెప్స్ వేయాలి పైకి. ఒక కొండ ఎక్కేయాలి. కొండెక్కి ఒక 2-3 టెంపుల్స్ ఉన్నాయి. అన్నీ ఇవి జైంట్ టెంపుల్స్ ఇవన్నీ, బాహుబలి స్టాచ్యూ అన్నీ. లైక్ వీడియోలో చూస్తే ఐడల్స్కి ఎక్కడ డ్రెస్సెస్ ఏ ఉండవు. లైక్ వాళ్ళు ఆ ఐడల్స్ ఎట్లున్నాయో అట్లనే ఉంటాయంట. డ్రెస్సెస్ ఏమి ఉండవు అనమాట. ఇట్లా అలంకారం అట్లేమి ఉండదు. జస్ట్ ఆ స్టాచ్యూ ఎట్లా తయారైందో అట్లనే ఉండిపోతుంది ఎప్పటికి. ఇంకా అలానే దర్శనం చేసుకోవాలి. ఫొటోస్ తీసుకునే వాళ్ళు కూడా అలానే తీసుకుంటున్నారు. ఫస్ట్ టెంపుల్ కంప్లీట్ అయిపోయింది, బాహుబలి టెంపుల్. స్టాచ్యూ ఆఫ్ బాహుబలి టెంపుల్ అయిపోయింది. వన్ థింగ్, ఫిట్నెస్ ఉండాలి రండి. ఫిట్నెస్ లేకపోతే చింపేస్తుంది. ఇంకా కిందకు వచ్చాక అందరం ఫలుడా తాగేసి పక్కన ఒక పార్క్ ఉంటే దానిలో కూర్చొని చిల్ అయిపోయినాం. ఇంకా కాసేపటికి మన బస్ వచ్చేసింది. మనం సెకండ్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయినాం.
టైం ఆఫ్టర్నూన్ 3 PM అవుతుంది. బస్సు పిచ్చ ల్యాగ్ అసలు. మా వీడు చాలా డిలే అవుతుంది. బస్సు చాలా డిలే ఉంది అసలు. స్లోగా వెళ్తున్నాడు డ్రైవర్. 3 o'clockకి లంచ్ కాపాడు. ఇంకా మేము 2 temples చూడాలి. నైట్ 9-10 లోపు రిటర్న్ అవ్వాలి మళ్ళీ బెంగళూరుకి. చూద్దాం ఏమవుతుందో. ఇంకా చేసేదేం లేక ఫుడ్ ఆర్డర్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. అదేందో కానీ మేమే ఫుడ్ ఆర్డర్ చేసినా వాడు ఇది లేదు అది లేదు అని చెప్తానే ఉన్నాడు. సరే నీ దగ్గర ఏమున్నాయని అడిగితే ఫ్రైడ్ రైస్ మీల్స్ ఒక్కటే ఉన్నాయని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం అందరికి. మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది ఒక్కొక్క ఫ్రైడ్ రైస్. టేస్ట్ ఏం అంత గొప్పగా లేదు, జస్ట్ యావరేజ్ ఉంది అంతే. ఇంకా ఏదో ఒకటి అని తినేసినాం అట్లే. ఆ ఫ్రైడ్ రైస్ కంప్లీట్ చేసేసి అందరం చల్లగా ఒక ఐస్ క్రీమ్ తిన్నాం. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మన సెకండ్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాం. మన సెకండ్ ప్లేస్ వచ్చేసి చెన్నకేశవ టెంపుల్. ఈ టెంపుల్ బేలూరులో లొకేట్ అయి ఉంది. హలో, టైం వచ్చేసి ఈవినింగ్ 4:30. ఎగ్జాక్ట్లీ చెన్నకేశవ స్వామి టెంపుల్లో ఉన్నాం బేలూరులో. టెంపుల్ మాత్రం అసలు పీక్ ఆర్కిటెక్చర్. ఎగ్జాక్ట్గా మాటలు కూడా రావట్లేదు అసలు టెంపుల్ గురించి చెప్పాలంటే. టెంపుల్ 11th centuryలో కట్టారు. 1132 CEలో కట్టారు. టెంపుల్ కట్టడానికే 103 years పట్టిందంట టెంపుల్ కట్టడానికి. అది కూడా thousands of people కట్టారంట. కలిసి కడితే 103 yearsలో కంప్లీట్ అయిపోయిందంట. అసలు నెక్స్ట్ లెవెల్ టెంపుల్ అసలు. కంపల్సరీ విజిట్ చేయాలి అందరూ. ఇది వచ్చేసి టెంపుల్ మెయిన్ గోపురం. ఇది మెయిన్ టెంపుల్. ఇది ఇంకో సబ్ టెంపుల్, అదొక సబ్ టెంపుల్. దీని వెనక టెంపుల్ ఉంటుంది, దాని వెనక టెంపుల్ ఉంటుంది. మొత్తం 5 temples ఉంటాయి చెన్నకేశవ స్వామి టెంపుల్లో. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ క్లిప్స్ అటాచ్ చేస్తే మీరు కూడా చూడండి. ఇక్కడ చూడు, ఏనుగుండే, సింహం ఉండే. ఈ రెండు క్లారిటీ చూస్తారు. మధ్యలో ఏముండే? అమ్మాయి ఏనుగు దంతం మీద ఒక కాలు పెట్టేసి డ్రాగన్ కాలు పట్టేసుకుని యుద్ధం చేస్తుండే. డాల్ ఇది. ఇక్కడ డాల్ ఉండే. డాల్ ఉంది కాడా? ఇది డాలు, చేతిలో కత్తి ఉండే. రైట్, యుద్ధం చేస్తుండే. సూపర్. మొత్తానికి డ్రాగన్, సింహం కాదు డ్రాగన్. సరే, సింహం అనుకుంటారు, డ్రాగన్ అనుకుంటారు, ఏదో ఒకటి, కానీ యుద్ధం చేస్తుండే. డాలు, చేతిలో కత్తి, యుద్ధం. హైలైట్ బ్రో. అంటే అప్పుడులోనే లేడీస్కి ఉండేది, సపరేట్ ఉండేది మొత్తం నేర్చుకోవటం. అంటే ఇప్పుడు ఈ గుడి కట్టేసి 100,000 years దాటిపోతుండే. 1000 years ఏంది, ఎక్కువైంది. 1100 years దాటిపోతుండే. అంటే అప్పుడే చెక్కారు, అంటే అప్పుడే లేడీస్కి ఎంపవర్మెంట్ ఉంటుండే. మధ్యలోనే ఒక తొక్కేసారు మనోళ్ళే. అంటే లేడీస్ యుద్ధం చేశారంటే ఎంపవర్మెంట్ ఉన్నట్టే కదా. అంతే కదా, అంతే మరి. చూడు, ఇది చూడు, డీటెయిలింగ్ చూడు. ఈ వెనకాల ఇక్కడ చూడు, కుక్కలు మొత్తం సింగిల్ స్టోన్ ఇది. దేవుడా. డీటెయిలింగ్ చూడు, స్టోన్ ఇది. మధ్యలో స్టోన్ ఇది చూడు, మధ్యలో ఒక్కటే సింగిల్ స్టోన్ మొత్తం ఇది. అంటే ఇవన్నీ చైన్ లెక్క. దిలీప్ ఇట్రా ఎటు చూడు, సింగిల్ స్టోన్. ఫింగర్స్ పోతున్నాయి అటు సింగిల్ పిల్లర్. ఆల్రెడీ ఇంకో ఇక్కడ లేచిపోయే, ఇక్కడ దేవుడు లేడు, ఇక్కడ దేవుడు లేడు, పగలగొట్టారు ఎవరు అయినా కూడా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, అట్లే ఉంది. మంది ఇప్పుడు చూడు, సింగిల్ స్టోన్. పిల్లర్ అంతా చూపి ఒకసారి, పిల్లర్ అంతా చూపి ఒకసారి. చూడు
ప్రతి దేవుడి ఐడల్ దగ్గర ఇట్లా వెనక ఓపెన్ స్పేస్ అంటే ఒకటే స్టోన్ని ఇట్లా కార్వ్ చేసారు వాళ్ళు. ఇట్లా ప్రతి అంటే డిఫరెంట్ దేవుళ్ళు ఉండే ఒక్కొక్క స్టోన్ ఇట్లా ఒక్కొక్క స్టోన్కి ఒక లేయర్లో 10 ఉన్నాయి. మొత్తం ఇట్లాంటి లేయర్లు ఇంకో 20 ఉన్నాయి. ఒక్కొక్క దేవుడు సేమ్ కాదు, మళ్ళీ డిఫరెంట్. ఈడొక దేవుడు ఈడొక దేవుడు ఈడొక దేవుడు అన్ని దేవుళ్ళు డిఫరెంట్. ఈ దేవుడు పిల్లర్ తిరిగేది ఒకప్పుడు తిరిగేది, ఇప్పుడు తిరగట్లా, ఇరిగిపోయిందని మొత్తం కలిపేశారంట. తిరిగేదంట రౌండ్ కింద ఇప్పుడు చూడొచ్చు కలిపేసినట్టు. తిరిగేదంట ఈడికి తెలుసా. టెంపుల్ మాత్రం అసలు 11/10 కాదు, 100/10 టెంపుల్. రేటింగ్ కాదు అసలు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు ఒకసారి టెంపుల్. ఇట్లాంటి టెంపుల్ నిజంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అసలు నేను ఆఫ్టర్నూన్ వరకు లంచ్ చేసినంత వరకు అసలు 950 ఎందుకు టికెట్ అనుకున్నా. ఈ టెంపుల్ చూసినాక అసలు అంత వర్త్, అసలు 950 వర్త్. మీరు ఎవరైనా అనంతపద్మనాభ స్వామి గుడికి వెళ్తే అక్కడున్న టెంపుల్ అన్నీ ఒకేలాగా ఉంటాయి, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. పిల్లర్స్ అన్ని ఒక్కొక్కటి ఉన్నాయి. మొత్తం ఒక 18-20 ఉంటాయి. అన్నీ యూనిక్, అసలు అన్నీ యూనిక్. సేమ్ అనుకుంటారు కానీ చిన్న డిజైన్ చేంజెస్ ఉంటాయి ప్రతి దాంట్లో. పీక్ టెంపుల్ 100% విజిట్ చేయాలి. వేలూరు ఎవరైనా వస్తే 100% మిస్ కాకుండా టెంపుల్ చూడాలి. అసలు మంచి మార్వల్ ఇది, ఇంజనీరింగ్ మార్వల్ ఇది కూడా. లాస్ట్ టైం బృహదేశ్వర టెంపుల్కి ఇట్లా చెప్పినా ఇది కూడా అంతే ఎగ్జాక్ట్లీ. దానికి ఏం తక్కువ కాదు, దానికి ఏం ఎక్కువ కాదు. ఇది కూడా సూపర్ టెంపుల్ అసలు. టెంపుల్ మాత్రం వర్త్ ఆఫ్ వాచింగ్, సూపర్. వర్త్ ఆఫ్ విజిటింగ్, నాట్ వాచింగ్, వర్త్ ఆఫ్ విజిటింగ్. సూపర్ టెంపుల్ అసలు, డోంట్ మిస్ ఇట్. ఇంకా అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మన ఫైనల్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. ఈ టెంపుల్ వచ్చేసి హోసాలేశ్వర టెంపుల్. ఇది హలేబీడ్లో లొకేట్ అయి ఉంది. హోసాలేశ్వర టెంపుల్లో వచ్చేసి 2 టెంపుల్స్ ఉంటాయి, 2 శివ టెంపుల్సే. ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉండే టెంపుల్ దగ్గర ఉన్నంతసేపు. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ క్లిప్స్ కూడా అటాచ్ చేస్తా, చూసేయండి. ఈ లైన్ అంతా ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఆ లైన్ పైన సింహాలు ఉన్నాయి లైన్గా, ఆ లైన్ పైన అంతా గుర్రాలు, ఆ గుర్రాల మీద మనుషులు, ఇక్కడ మనుషులు. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు ఉన్నారట. ఈ నంది వచ్చేసి టెంపుల్ మెయిన్ అట్రాక్షన్. దీని హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. అండ్ ఈ నంది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఈ నందిని చేసింది మొత్తం ఒక స్టోన్తో. కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర వరకు మెల్లో ఉన్న గంట, గజ్జలు, ఆ ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఒకటే స్టోన్ అనమాట. అందుకే ఈ నంది అంత స్పెషల్. తాడు, చైను, గంటలు, ఇది ఇవి ఇట్లా తాడ్లు, ఇవి స్టైల్కి. ఆర్నమెంట్స్ స్టైల్ కాదు, ఆర్నమెంట్స్. మెడలో గంట. ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కావాలని ఎవరో గుర్రం తలలు, గుర్రం మీద కూర్చున్న వాళ్ళ తలలు, ఆ పైన మనుషుల తలలు అన్నీ కావాలని ఎవరో పగలగొట్టేశారు వాంటెడ్గా. అది యాక్సిడెంట్గా జరిగినట్లు లేదు అసలు. ఇక్కడనే కాదు, టెంపుల్లో చాలా స్పాట్స్లో అసలు ఇట్లా మంచి ఆర్కిటెక్చర్స్ ఉన్న దగ్గర అంతా పగలగొట్టేశారు కావాలని. నంది, ఈ పక్క ఉంది ఏనుగు, ఇక్కడ ఉంది గొర్రె, అక్కడ ఉంది దున్నపోతు, ఇక్కడ ఎవరో స్వామి, ఇక్కడైతే ఖడ్గమృగం రైనోసర్స్, అక్కడ ఉంది మట్టికి గుర్రం అక్కడ ఉంది. ఈ టెంపుల్లోనే ఒక కార్నర్కి టెంపుల్ మ్యూజియం కూడా ఉంటుంది. ఆ టెంపుల్లో పాత విగ్రహాలు, ఆ విరిగి పడిపోయిన విగ్రహాలు అన్నీ అక్కడ కలెక్ట్ చేసి పెట్టారు.
టైమ్ ఇస్ 6 PM guys and we are at హలబేడు శివ టెంపుల్. ఈ టెంపుల్ అండ్ బేలూరు టెంపుల్ నాట్ ఎగ్జాక్ట్లీ లైక్ సిమిలర్ టెంపుల్స్ ఇవి. కొంచెం ఆర్కిటెక్చర్ సిమిలర్గానే ఉంది దానికి దీనికి. బట్ ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి లైక్ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ టెంపుల్ మంచి గ్రీనరీ కూడా ఉంది, మంచి పెద్ద పెద్ద చెట్లు, మంచి చిన్న పార్క్ సెటప్ లాగా ఉంది, చిన్న లేక్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా అసలు. కానీ అది విష్ణు ఆలయం, ఇది శివాలయం, అంతే డిఫరెన్స్. అంతే. చెన్నకేశ్వర టెంపుల్లో ఏమేమి ఉన్నాయి? చెన్నకేశ్వర స్వామి టెంపుల్ మెయిన్, మహాలక్ష్మి అమ్మవారు ఉంది, మహాలక్ష్మి అమ్మవారు మెయిన్, విష్ణుమూర్తి అవతారాలే రెండు మూర్తులు. ఒకటి మొత్తం ఒక 4 టెంపుల్స్ ఉన్నాయి. ఒక టెంపుల్ క్లోజ్ ఉండే మనం రైట్ అంతే కదా. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి, 2 శివ టెంపుల్స్. బయట వినాయకుడు గాని వస్తాడు, ఒక వినాయకుడు పెద్ద విగ్రహం, వినాయకుడు వెల్కమ్ చేస్తూ ఉంటాడు. ఈ టెంపుల్లో అయితే ఇంకా పిల్లర్ దగ్గర అట్లా మాకు అంత టైం లేదు. యాక్చువల్గా 1 hour డిలేలో ఉన్నాం, కొంచెం రష్లో ఉన్నాం, సో క్లియర్గా వీడియోస్ తీయలేదు. మెయిన్ గుడి అయితే చాలా బాగా వచ్చినాయి వీడియోస్. ఈ సన్సెట్ అసలు పీక్ సన్సెట్ ఉంది అని మన ఫోన్లో ఎంత క్యాప్చర్ అవ్వదు. టెంపుల్ మంచి ఆర్కిటెక్చర్స్, మంచి ఏమంటాం డిజైన్స్ అన్నీ ఉన్నాయి. మన జనాలు దానిని గబ్బు చేసారు, తలకాయలు బాగా కొట్టేసారు. 8 feet నంది, 10 feet నంది, అది ఎప్పుడో 1000 years కింద కట్టినవి ఉన్నాయి. దానిని తీసుకెళ్ళి వెనక రాళ్లతో నందిని చెక్కడము, వాళ్ళ పేరు రాసుకోవడము. ఏం సైకోయిజం భయ్యా ఇది అసలు. నేను షాక్ అయినా నిజంగా. గుడికి వస్తున్నారా, దేనికి వస్తున్నారు నిజంగా షాక్. అసలు 10 feet నంది, అది ఎంత సైజ్ ఉంది, అది ఇండియాలో నంబర్ 1 అంట. ఇట్లా అంత మంచి పాలిష్ చేశారు, అంత పాలిష్ లో దాని మీద రాళ్ళు తీసుకొని చెక్కుతున్నారు. మీకేమొస్తుంది అసలు? రోత తప్ప పిచ్చనా కొడుకులు అంతా రోత చేస్తున్నారు. ఇష్టం లేకపోతే రాకూడదు, మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. వచ్చి రాళ్ళతో పేర్లు రాయడం, నీ పేరు నంది మీద రాస్తే నందికే బ్యాడ్ నేమ్ బాస్, మీ ఇంటి మీద రాసుకో అంటుంటే. టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది అయిపోయాక టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పెద్ద పార్క్ ఉంది. అలా ప్రశాంతంగా కాసేపు పార్క్లో కూర్చున్నాం. టైం అయితే ఈవినింగ్ 6:30 అవుతుంది. మేము ఇంకా బస్ ఎక్కేసి బెంగళూరుకి రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. రిటర్న్ జర్నీలో మన డిన్నర్ బ్రేక్ కోసం హోటల్ మయూరా దగ్గర స్టాప్ ఇచ్చాడు. ఇంకా మేము వెజ్ మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఒక్కొక్క మీల్ వచ్చేసి మాకు 160 రూపీస్ పడింది. ఇంకా రిటర్న్ మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోయినాం. నైట్ 10కి రీచ్ అవ్వాల్సిన బస్సు 11:45కి రీచ్ అయింది బెంగళూరుకి. నైట్ యశ్వంతపూర్ టు యలహంకకి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసాం. క్యాబ్ కాస్ట్ వచ్చేసి 240 రూపీస్ పడింది, ఒక్కొక్కరికి 60 రూపీస్ పడింది. అండ్ ఇక్కడితో మన 1 day ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమంత్ టైల్స్. థ్యాంక్ యూ.